దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి కృప చూపి మనల్ని నిలబెడుతున్నాడంటే ఆయన కృపావాత్సల్యత, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఈరోజు ఏ స్థితిలో మీరున్న స్థితిని మార్చగలిగే దేవుడు, పరిస్థితులను చక్కపరచగలిగే దేవుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే వర్షం వచ్చేటప్పుడు మబ్బేస్తుంది కదండి. మబ్బేస్తుందని గుర్తు ఏంటంటే వర్షం పడుతుందని కదా. నీ జీవితాల్లో చీకటి మేఘాలు పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏదో బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితంలో. దేనికి ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రేర్ చేసుకోండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి నేసుకుని జీవితాన్ని, హృదయం ఏసేకిస్తే ఆయన రక్తంలో కడగబడి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా, క్రీస్తు బిడ్డగా పరలోక నిత్య జీవం నీకు ఉంటుంది. ఈరోజు ఒక వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలం, నీ భూఫలం, నీ సస్యము, నీ రాక్షసు, నూనెను, పశువులు, మందలు అన్నిటినీ, మేకలను, మందలను దీవించును. దేవుడట అన్నిటిలో దీవెనట. దేవుడు నిన్ను ప్రేమించి, అంటే నేనేం చేస్తానంటే, నేను కూడా అంతే కదండి వాగ్దానం, నీకు ప్రేమతో విడిపిస్తానన్నా కదా. నిన్ను ప్రేమించి అన్నిటిలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు అన్నిట్లో దీవించబడతావు. వాళ్ళకంటే గొర్రెలు, మేకలు నీకు వ్యక్తిగతంగా, ఆత్మీకంగా, అభిషేకపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, మానసిక, ఎక్కడ ఏ దేశాలు, ఏ రాష్ట్రాలు మీరు ఎందులో ఉన్నారో అందులో బ్లెస్సింగ్, ఆత్మీయ బ్లెస్సింగ్ ఫస్ట్, స్పిరిచువల్ బ్లెస్సింగ్, దాంతో అన్నీ. అటు ధైర్యంగా ఉండండి. నిన్ను ప్రేమించి అన్ని విషయాలలో, అన్నింటిలో దీవెన నీకు ఇచ్చేదని. అన్నింటిలో అంటే నువ్వు చేస్తున్న దాంట్లో అన్నింటిలో దీవెన నీకు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈరోజు వాగ్దానాన్ని పట్టుకో. నేను నిన్ను ప్రేమించి అన్నిటిలో దీవెననిచ్చేదను. ఆమేన్. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్యజీవం. ఊరుకుపోయిన ఏ స్థితి అయినా కానీ వారిని మమ్మల్ని ప్రేమించేది నువ్వు ఒక్కడివే అయ్యా. నీ ప్రేమ చేత ప్రతి బిడ్డకి విడుదల, స్వస్థత, అద్భుతం, ఆరోగ్యం, క్షేమము, కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి అన్నీ విడుదల పొంది నాయన వారు చేస్తున్న ప్రయత్నాల్లో దీవెన ఉండునుగాక. వారి స్టడీస్, కెరియరు, జాబ్స్ ఏదైనా ఒక దీవెన కలుగునుగాక. వారు చేస్తున్న ప్రాజెక్టులో దీవెన, వారి అడుగుపెట్టే స్థలాల్లో దీవెన, ఆ సేవలో దీవెన, సంఘాల్లో దీవెన, మినిస్ట్రీలో దీవెన, కల్వరి మినిస్ట్రీ అన్నిటిలో దీవెన ఉండునుగాక. మాతో ఉండే కుటుంబాలకి, బిడ్డలకి అందరికీ శుభకరమైన దీవెన కలుగునుగాక. ప్రతి బిడ్డను దీవిస్తూ ఈరోజు సమస్యలన్నిటికీ విడిపించి నాయన మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఈ సంవత్సరం అంతా దీవెన వారిపై కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ప్రపంచ దేశాలు నాయన యుద్ధాలు మానిపి రక్షించి క్షేమమిచ్చి పరలోక ఉద్యోగం, జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ చేసి నీ తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది, మీ అందరికి తెలుసు. అంతేకాకుండా మరి నీ చేయి విడవడనే పాట మొన్న రిలీజ్ అయిందండి 15th. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అందరు లైక్ చేసి షేర్ చేయండి. పాట వినండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. పాటలు తప్పక నువ్వు దీవించబడతావు. ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం లైవ్, అంతేకాక ప్రతి శనివారం, ఆదివారం బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీకు చక్కటి ఆరాధనలు, మంచి వర్తమానాలు ఉంటాయి. దేవుడు మీ అందరినీ దీవించును కాక. ప్రైజ్ అలా.